హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఉగాది బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు బాగా చేసుకున్నారా? ఇదైతే ఉగాదికి రాముల వారి తిరునాళ్ళండి. ఉగాది పక్క రోజు పారువేట చేస్తారండి. ముందు రోజంతా తిరునాళ్ళు చేస్తారు. ఇది ఊరవతలకి అందరూ కలిసి బయలుదేరతారండి. ఊరంతా పారువేట రాముల వారితో పాటు బయలుదేరతారండి. అందరూ బయలుదేరి ఊరి అవతల వరకు బయలుదేరతారండి. అందరూ ఇంక దారిలో అయితే చాలామంది డ్యాన్స్లు అవి వేస్తూ ఉన్నారు. లాస్ట్ ఇయర్ అయితే భజనలు అవి వేసుకుంటూ వెళ్ళారు. ఇలా ఊరందరూ ఒకేసారి బయలుదేరతారండి పారువేటకి. వెనక దేవుడు వస్తూ ఉంటే ముందు వెళ్తూ ఉంటారు, వెనక అందరూ వస్తూ ఉంటారండి. ముందు రోజు అయితే భజన వేశారండి అందరూ. ఇక్కడైతే అందరూ నడుస్తూ వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఊరి అవతలకి వచ్చిన తర్వాత ఇక్కడంతా ముగ్గులు చాలా వేశారండి దేవుడి కోసం. జై శ్రీరామ్ అని రాశారు. ఇలాగే రథం ముగ్గేశారు. అన్ని ముగ్గులన్నీ వేశారు. ఇక్కడ దేవుణ్ణి ఉండిస్తారండి. ఇక్కడే ఉంచి ఇక్కడ పారువేటకి ఇక్కడ మామూలుగా అయితే కుందేలు వదులుతారండి. ఈసారి అయితే కుందేలు దొరకలేదని గొర్రెని తీసుకొచ్చి వదిలారండి. దేవుడికి ప్రతి సంవత్సరం ఇలాగే వదులుతారు. ఇక్కడ పారువేటకు వచ్చేసి దాన్ని వదలడం ఆనవాయితీ అండి. ఇది వదిలితే ఇది ఏ సైడ్కి వెళ్తే మంచి జరుగుతుంది, ఎటు వెళ్తే పంటలు బాగా పండుతాయి, అవన్నీ దీన్ని బట్టి డిసైడ్ చేస్తారండి. ఇప్పుడు దేవుడిని ఇక్కడ ఉంచి కొంచెంసేపు పూజ చేస్తారండి. అలాగే తీసుకొచ్చిన గొర్రెకి కూడా పూజ చేశారండి. ఇక్కడైతే పూజ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి వదిలేస్తారండి. ఇది ఎక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో అని చెప్తారు. తూర్పు వైపుకి వెళ్తే పంటలు బాగా పండుతాయని, అలాగే ఏ సైడ్ వెళ్తే ఏం జరుగుతుంది, ఈ సంవత్సరం పంటలు ఎలా ఉంటాయని దీన్ని బట్టి చెప్తూ ఉంటారండి. దీన్ని వదిలేసేస్తారు. ఇప్పుడైతే క్రాకర్స్ అన్ని కాలుస్తూ ఉన్నారండి. ఇప్పుడైతే దాన్ని వదిలేస్తున్నారు. ఇది అయిపోగానే దీన్ని చూసేసి అందరూ మళ్ళీ తిరిగి ఇక్కడ బ్రహ్మంగారి స్వామి గుడి ఉందండి. అందరు దేవుడి దగ్గర ఇక్కడ నమస్కారం చేసుకొని అందరూ బొట్టు పెట్టుకొని ఇక్కడ బ్రహ్మంగారి స్వామి గుడి ఉంది, అక్కడికి బయలుదేరతారండి అందరూ. ఇక్కడ బ్రహ్మంగారి స్వామిని దర్శించుకొని ఇక్కడ పాయసం ప్రసాదంగా ఇస్తారండి. ఇక్కడైతే ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. అలాగే బ్రహ్మంగారి స్వామి, నాగపడిగలు ఉంటాయండి, నవగ్రహాలు, ఇక్కడ రాగి చెట్టు అన్నీ ఉంటాయండి. ఇదైతే బ్రహ్మంగారి స్వామి గుడి అండి. పక్కన ఆయన కూతురు ఈశ్వరమ్మ గుడి కూడా ఉంటుంది. ఇక్కడ అందరూ పాయసం తింటూ కూర్చోన్నారు. ఇక్కడైతే చేతులు కాళ్ళు కడుక్కునే ప్లేస్ అండి. ఇది నవగ్రహాలు ఉంటాయి. ఇదైతే ఈశ్వరమ్మ గుడి అండి. అందరూ ఇలా పాయసం తినేసి తిరిగి అందరూ ఇంటికి వెళ్తారండి. ఇంటికి వెళ్ళి అందరూ నాన్ వెజ్ చేసుకొని తింటారండి. ఈరోజు వడలు, నాన్ వెజ్ అన్నీ చేసుకొని ఎంజాయ్ చేస్తారండి. ఇదండి మా ఫెస్టివల్. బాయ్ ఫ్రెండ్స్.